కూటమిలో కాపులకు అన్యాయం జరుగుతుందంటూ వైసీపీలోని కొంతమంది పేటీఎం కాపు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. పేరున్న నాయకులను విమర్శిస్తే తమకు గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే వారు లేనిపోని మాటలు అంటున్నారని మండిపడ్డారు. జగన్కి రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగినప్పుడే ఎవరో ఒకరు గుర్తొచ్చి టార్గెట్ చేస్తారని అన్నారు. పాదయాత్ర సమయంలో కాపులకు అన్యాయం చేసింది జగనే అంటున్న రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. వైసీపీకి సంబంధించి రాష్ట్రంలోని వైసీపీ నాయకుడు, అధిష్టాన నాయకుడు, అలాగే నాయకులు అందరూ కూడా కాపులకి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రం మొత్తం మీద వైసీపీ నాయకులందరూ కూడా కాపులకి అన్యాయం జరుగుతుందంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆందోళన చేసే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈఎస్ఐ కాపులు రిజర్వేషన్ 5% ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10%లో 5% కాపులకు ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజున కాపులకి 2 లక్షల రూపాయల చొప్పున లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఆదుకున్నటువంటిది కూటమి ప్రభుత్వమే. తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్ ఎత్తేసారు. ఒక సింగిల్ నయా పైసా కాపులకు ఇచ్చినటువంటి దాఖలా అనేది లేదు. ఆ రోజుని ఈ కాపుల నాయకులు ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఏ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా కాపులకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడేటువంటి సాహసంగా ధైర్యంగానే ఆ రోజు చేయలేదు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా ఒక అగాత్యం లేదా గొడవ లేదా ఒక ఇన్సిడెంట్ జరిగి ఎవరైనా మరణించినప్పుడు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కంటగట్టి కాపులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరంటే ఒక పార్టీ అధ్యక్షుడు జనసేన పార్టీ పెట్టి అందరి యొక్క అభివృద్ధి చూడాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి, వ్యవస్థలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇవాళ ఏదైతే విజయవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఒక అది మిస్సింగ్ అయ్యాడనేది చెప్పారు. ఎవరైతే సాయికృష్ణ సంబంధించినటువంటి గాదే సాయికృష్ణ సంబంధించింది సిఏ నాగరాజుని సస్పెండ్ చేశారు. తన పైన ఈడీ ఆల్రెడీ సిట్ వేశారు. సిట్ కేసులు కూడా పెట్టింది, అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. కానీ ఏంటంటే ఇక్కడ తోట త్రిమూర్తులు గారు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక పై స్టేజ్లో ఉన్నటువంటి నాయకులను మనం వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే దాని ద్వారా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. మనం రాజకీయ జీవితం అనేది సమాధి అయింది. ఈ పరిస్థితిలో మనం అట్లాంటి సెలబ్రిటీలు లేదా ఆ నాయకుల్ని పాపులర్ అయినటువంటి నాయకుల మీద మనం టార్గెట్ చేస్తేనే మనం మీడియాలో పబ్లిసిటీ అవుతాం, ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాం. మేము మీడియా సమావేశం పెడితే వాళ్ళు కూడా సమావేశం పెడతారు. ఇలాగ ఒక 10 రోజులు ఈ ట్రెండ్ నడుస్తుంది. జనాల్లో మనం ఉండొచ్చు, మామూలుగా ఈరోజే చెప్పుకోవడానికి ఏమీ లేవు అన్నటువంటి విధానంతో ఈరోజు ఉంటున్నారు. అక్కడ సాయికృష్ణ అనే వ్యక్తి ఒక కేసులో ఏదో నిందితుడిగా ఉన్నాడు, తీసుకెళ్లారు. దాని మీద ఎవరైనా కానీ ఏ ఆఫీసర్ కూడా చంపేట అధికారం లేదు. ఎవరైనా కానీ లీగల్గా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి, జైలుకి పంపించాలి తప్పించి ఎవరికి లేదు. దాన్ని అందరం కూడా ఇవాళ ముత్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క వర్గాన్ని ఏ మనిషి చనిపోయినా కానీ దాన్ని స్పందించవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఏ మనిషి అయినా అక్రమంగా లేదా ప్రమాదాలు జరిగినప్పుడు దాని మీద స్పందించవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. లేదు లాండర్ పరంగా ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా చెప్పుకునేటువంటి అందరిపైన ఉంటుంది. అది ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుండి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాగానే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది, డిపార్ట్మెంట్ నిలదీయడం జరిగింది. అట్లా ఏంటంటే ఇవాళ తోట త్రిమూర్తులు గారు ఇంకా కొంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు వాళ్ళకి ఇంకే పని లేదు, ఎవరో వాళ్ళ దగ్గరికి పబ్లిక్ రావట్లేదు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి యువకులు కానీ పెద్దలు కానీ రావట్లేదు. ఈ రకంగా ఏదైనా గ్యాదర్ చేసి కాపులందరూ ఏదో మేమే ముఖ్య నాయకులవి ఎవరికాలే ప్రకటించుకుంటారు, జాతీయ నాయకులవి లేకపోతే అంతర్జాతీయ నాయకులవని. ఈ ఇప్పుడున్నటువంటి కూర్చున్నటువంటి నాయకులు మేమే ముఖ్య నాయకులమైన వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకున్నారు తప్పించి వాళ్ళని ఎవరు ముఖ్య నాయకులకి ఎవరో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సమాజం కానీ ఇతర నాయకులు కానీ ఇతర కమ్యూనిటీస్లో కానీ ఎవరో కూడా వాళ్ళ ముఖ్య నాయకులకి భావించట్లా. కానీ ఏంటంటే ఈ రోజున ఏ పని లేదు కనుక ఖాళీగా కూర్చుండే దానికంట సక్రంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద నిందలేయాలి, ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి, అభివృద్ధికి ఆటంకం కల్పించాలి, వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చేయకుండా మనం అడ్డం పడుతూ ఉండాలి
అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ఈ రోజున ఈ కాపు నాయకులందరూ కూడా, ఈ చిల్లర నాయకులందరూ కూడా ఈ రోజున ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. ఈ సాయికృష్ణ కేసు ఉందో, సాయికృష్ణ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరామర్శించిన తర్వాతే కూటమి నాయకులు కూడా అక్కడికి వెళ్ళారన్నారు. ఈ సిఐ నాగరాజు విషయం, ఈ సిట్ వ్యవహారం, ఈ మొత్తం ఆల్ ఓవర్ ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎలా చూస్తారు సార్ ఇది ఈ కాపు నాయకులకు సంబంధించి? ఇట్లా కాదు, జగన్ గారు వెళ్ళిన తర్వాత కాదు, జగన్ గారు వెళ్ళక ముందునే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది, డీజీపీ గారిని పిలవడం జరిగింది. దాని మీద ఎమ్టే ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఎమ్టే రెండో రోజుకి సస్పెండ్ చేశారు, ఆ తర్వాతే సిట్ వేశారు. దానికంటే ముందు జనసేనలో ఉన్నటువంటి తన మేనమామే ఓ ప్రకటన ఇవ్వటం, తర్వాత మా బుల్లెట్ ధర్మారావు గారు అని అతను వెళ్ళటం, అతను కూడా ప్రకటన ఇవ్వటం, అది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు ఆయన తెలియని విషయం తెలియకపోతే అప్పుడే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో గంట సేపు మీటింగ్ వేసుకుని దాని మీద డీజీపీని పిలిచి సిపిని కూడా పిలిచి వీళ్ళందరితో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి ఎవరైనా కానీ నేరం చేసినటువంటి వ్యక్తి ఎంతటి వారైనా కానీ సహించేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండో రోజుని జగన్ గారు అక్కడికి వెళ్ళారు తప్పించి ముందు జగన్ గారు ఏం వెళ్ళలేదు. జగన్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతున్నప్పుడు, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, లేదా ఎవరికైనా ఇబ్బందులు జరుగుతున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక గంజాయి గారి దగ్గరకో లేకపోతే కేసులు ఎవరి మీదైనా, ఆరోపణలు ఎవరి మీదైనా ఉంటాయి. ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ గంజాయిగా కాల్చేవాళ్ళనో లేదా క్రిమినల్స్ అని మనం చెప్పలేం, కానీ అది తేల్చవలసింది కోర్టులు, చట్టం అది. అందుకని ఏంటంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని కెలికి లేపి తన్నించుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం, ఎందుకంటే ఇతరులు ఎవరినంటే ఆ ఒక వర్గాలు స్పందించవు. ఇవాళ జనసేనలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ అందరూ కూడా, సమాజం అందరూ కూడా తిరగబడి వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్కి ఇస్తారు, లేకపోతే వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు. కౌంటర్ ఇస్తే మళ్ళీ మేము ఇవ్వచ్చు, మళ్ళీ వాళ్ళు ఇస్తారు, మళ్ళీ మేము ఇవ్వచ్చు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో మీడియా ద్వారా పబ్లిసిటీ పొందాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాపు లీడర్స్ అని మేము అనం, కానీ కాపులు కొద్దిమంది వాళ్ళు ఈ రకమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారని మేము తెలియజేస్తాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అన్న చందంగా కూడా ఇటు వైసీపీలో ఎవరైతే కాపుల గురించి మాట్లాడుతున్నారో వారందరూ కూడా కాపులకి అన్యాయం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డేనని, ఇటు ఒక నాయకుడికి కులాన్ని అంటకడటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని, అందరూ కూడా ఏకతాటి మీద ఉండి రాజ్యాధికారికంగా కూడా పోరాడే దిశగా కూడా కాపులందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి రెడ్డప్పల నాయుడు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి.